ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో పని మనిషి ఉండదు. అది కూడా మా మిస్సెస్ తన పనులు తనే చేసుకున్నది కాబట్టి అదొక ఎక్సర్సైజ్లో ఉండటం వల్ల ఇప్పటికీ కొవ్వు పెరగడం, దానివల్ల మళ్ళీ ఎక్సర్సైజులు చేసి దానికి ఒక 5,000 పే చేయడం ఇవన్నీ ఏమి లేవు. సో ఇలాగా వీలైనంత మా పనులు మేమే చేసుకుంటాం. పనివాళ్ళు మా ఇంట్లో పక్కనింటి వాళ్ళు మీ ఇంట్లో పనివాళ్ళు లేరా, మీరే పని చేస్తున్నారు అంటే మా పనులు మాకు చేసుకోవడంలో ఇబ్బంది లేదు. వాళ్ళు చేసిన సగం సగం పనులు చేస్తారు, ప్యూర్గా చేయరు. కాబట్టి మా ఇంట్లో పని వాళ్ళు ఉండరు, పని మనిషి ఉండదు. పాల ప్యాకెట్ కూడా మేమే తెచ్చుకుంటాం. సో ఇలాగా కొంచెం ఆర్గనైజ్డ్గా ఉండటం వల్ల ఈ విషయాల్లో దాదాపు ప్రతి నెల 5 నుంచి 10, 10,000, 15,000, 20,000 దాకా ఆదా చేసుకోవచ్చు. సంవత్సరానికి 10 లక్షల దాకా ఆదా చేసుకోవచ్చు. వరస్ట్ 2 నుంచి 3 లక్షలు మీకు ఆదా అవుతుంది. సో వీలైనంత ఇవన్నీ మీరు కూడా మెయింటైన్ చేయగలిగితే తప్పకుండా మన లేజినెస్సే ఈరోజు అన్ని విధాలుగా మన డబ్బును తినేయటానికి కారణం. కాబట్టి ఇంట్లో పని వాళ్ళని తీసేసి మీ పని మీరు చేసుకోండి, అదే మీకు వ్యాయామం. దానివల్ల జబ్బు పడరు. పని వాళ్ళు చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మళ్ళీ మీరు ఏ పని చేయకుండా కదలకుండా ఉండి జబ్బు పడి దాని తర్వాత ఆ రోగాలకి ఇచ్చేయటం. సో మన ఇంటి ఫుడ్ మనమే వండుకొని మన పనులు మనమే చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటే గాడ్ ప్రామిస్ చెప్తున్నా, అదే మీకు డబ్బు ఆదా, బిగ్గెస్ట్ సేవింగ్. ఆరోగ్యానికి ఆరోగ్యం, డబ్బుకు డబ్బు ఆదా అవుతుంది. సో కాబట్టి చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవ్వండి, మీరు కూడా డబ్బును ఆదా చేయొచ్చు. థ్యాంక్ యూ.